వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం బొంటిమిట మండల పరిధిలోని 12 జూలై పెన్నపేరూరు గ్రామంలో కులాహంకారంతో గజ్జల వెంకట సుబ్బారెడ్డి వేడివేడి నూనెతో దాడి చేయగా కడప రిమ్స్ యందు ప్రాణాపాయ స్థితిలో కదిరి ప్రభాకర్ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మరియు సీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బ్రదర్ మోజోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వివక్షతో కులాహంకారంతో ఉన్నటువంటి వాళ్లను రాష్ట్రానికి దేశానికి కుల వివక్ష చూపిస్తే ఏం జరుగుతుంది అనే విధంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ అదేవిధంగా పోలీస్ స్టేషన్లో 12 జూలై జరిగిన ఈ సంఘటనలో ఈ రోజు వరకు కేసు రిజిస్ట్రేషన్ కానీ జరగలేదంటూ ఏమనుకోవాలి అంటూ ప్రశ్నించారు. 15 జూలై 2024న కడప జిల్లా డీఎస్పీకి విన్నవించుకోగా జిల్లా డీఎస్పీ చర్య తీసుకోవడంతో ఒంటిమిట సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర కేసు రిజిస్టర్ చేశారని 15 జూలై సాయంత్రం లేదా 16 జూలై 2024న ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ మరియు సీఐ పురుషోత్తం రాజు హామీ ఇవ్వడంతో సంతోషంగా వెనుదిరిగి వెళ్తున్నామని, రేపట్లోగా నిందితులను అరెస్ట్ చేయలేని పక్షమైతే తిరిగి న్యాయం కోసం ఎటువంటి దీక్షా నిరసనలైనా చేపడతామని తెలిపారు. హాస్పిటల్ పోయి పరామర్శించి ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ డిఎస్పీ సార్ గారిని కలవడం జరిగేది. డిఎస్పీ సార్ గారు ఇంతవరకు 3 రోజులు జరుగుతూ ఉన్న బాధితులపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అడగడం జరిగేది. డిఎస్పీ గారు నాకు నిన్నే తెలిసింది, ఇమీడియట్గా నేను ఎఫ్ఐఆర్ రెడీ చేస్తున్నాను, ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ఈరోజు సాయంత్రం కల్లా వాళ్ళు చేసుకొచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పారు. అరెస్ట్ అయిన పరిస్థితుల్లో రేపు రాష్ట్రోకా చేస్తామని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. సార్ గౌరవించి రేపు తప్పకుండా ఈరోజు సాయంత్రం కల్లా మేము అరెస్ట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగేది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో మళ్ళా పురోగతి కాకుండా ఉండాలంటే ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. ముఖ్య గమనిక, ఈరోజు ఒంటిమిట్ట ప్రాంతంలో మరి సిఐ గారి యొక్క ఆఫీస్ దగ్గర మనం ఉంటూ ఉన్నాం. నాతో కూడా చాలామంది పెద్దలు యొక్క మాల మహానాడు విషయంలో వీరు అందరూ కూడా పోరాటానికి మన కదిరి ప్రభాకర్ గారి విషయంలో జరిగినటువంటి ఆ యొక్క ఘోరమైన పరిస్థితి ఏంటంటే, మరి రెడ్డి గారి కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కుల అహంకారముతో మరి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి పైన నూనె పోసి కాల్చడం జరిగింది. ప్రాణ ప్రమాదం చేయాలని చూశాడు, ఆ భగవంతుడు అతను బ్రతికించారు. నిజంగా ఇలాంటి ప్రపంచంలో ఎక్కడ జరగకూడదు. అలాంటిది ఒంటిమిట్ట ప్రాంతంలో ఈ ప్రదేశాలు జరిగిన దీన్ని మేము ఖండిస్తున్నాం సీజేఎస్ తరఫున. అయితే ఆ యొక్క విషయాల్లో మేము మాట్లాడడానికి వస్తే సమయానుకూలంగా మరి పెద్దలు డిఎస్పీ గారు సార్ గారు కూడా రావడం జరిగింది. ఆ సార్ గారితో మేము మాట్లాడాం, సిఐ గారితో మేము మాట్లాడినప్పుడు మంచి స్పందన మరి వారి ద్వారా మేము విన్నాం. మరి ఈరోజు సాయంకాలం కల్లా ఆ యొక్క భయంకరమైన పరిస్థితి చేసినటువంటి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఒకవేళ చేయని పక్షంగా రేపు మధ్యాహ్నం వరకు చూడండి, లేకపోతే మీ ప్రయత్నం కూడా చూడమన్నారు. కానీ డిఎస్పీ గారి మీద, సిఐ గారి మీద మాకు మంచి నమ్మకం కుదిరింది. చాలా మంచి స్పందించారు. వారు తప్పకుండా ఆ కార్యం చేయబోతున్నారు. కనుక అన్యాయం ఇక్కడే కాదు ఎక్కడ జరిగినా వారిని తప్పకుండా ఖండించి దండించి వారిని శిక్షించాలని మేము కోరుతూ ఉన్నాం. మేమందరం ఒక మనసుతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కనుక ఈ విషయంలో కదిరి ప్రభాకర్ గారికి న్యాయం జరగాలి. వారి కుటుంబం ఎంతో మరి వేదనతో ఉంది. వారి వేదన సమకూర్చబడినట్లు, వారికి న్యాయం జరిగినట్లు మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు, విన్నారు. అన్ని విషయాల్లో న్యాయం చేస్తారని నమ్ముతూ మేమందరం కాస్త ఈరోజు ఓపిక పడతా ఉన్నాం. ఇది అలాగే జరగకపోతే రేపు ఇంకా కాస్త ముందుకెళ్లి అందరం ఇంకా వేల కొలది జనంగా వచ్చి ఇక్కడ ఈ యొక్క ప్రాంతాల్లో నిరసన ధర్నా చేయడం జరుగుతుంది. కనుక మేము ఆశిస్తున్నాం పెద్దలు చెప్పిన మాటను బట్టి ఖచ్చితంగా ఆ యొక్క మతోన్మాదిని అరెస్టు చేస్తారని, ఆ భయంకరమైన శిక్ష వేషం జరిపించిన ఆ సుబ్బారెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని నమ్ముతున్నాం. నమ్మి మేమందరం సెలవు తీసుకుని వెళ్తున్నాం. తప్పకుండా ఆ కార్యం జరగాలని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఖండించి శిక్షించి రిమాండ్కు పంపాలి. ఇది మా సీజేఎస్ తరఫున మేము కోరుకుంటున్న ఒక కోరిక. థ్యాంక్ యూ.